ఆలోచనతో మరొక గొప్ప సేవా కార్యక్రమాన్ని చెప్పాలి మహోన్నతమైనటువంటి మనస్సుతో సుమేందర్ సార్, అదేవిధంగా విజయ్ కుమారి మేడం గారు రాజమండ్రి ఐఎల్టీడీ నుంచి వచ్చి ఈ పిల్లలకు గొప్ప అన్నదానం చేస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేద్దాం. భగవంతుడు వారికి ఇంత మంచి మనసు ఇచ్చినందుకు ఎల్లవేళలా వారి కుటుంబ సభ్యులందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని ఈ యొక్క పిల్లలను ఈ ఆశ్రమాన్ని ఉద్దేశించి 2 విషయాలను తెలియజేయవలసిందిగా విజయ్ కుమారి మేడం గారికి వచ్చి దేవుడి అవకాశం ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. మరి అసలు ఇక్కడ ఏదైనా బ్లైండ్ ఒక బ్లైండ్ పీపుల్కి ఇలా ఒక ఆర్గనైజేషన్ ఉందని కూడా నాకు అసలు ఏం తెలియదు. మరి గాయత్రి మిస్ నా కొలీగ్ అని స్కూల్లో జాబ్ చేస్తున్నప్పుడు ఆవిడ చెప్పిన విషయం గురించి నేను అప్పటి నుంచి అనుకున్నాను. మా నాన్నగారు చనిపోయిన రోజు మార్చ్ 26 ఆ రోజే ఏర్పాటు చేద్దాం అనుకున్నప్పుడు నాకు కొంచెం పబ్లిక్ ఎగ్జామినేషన్ అంతా బిజీగా ఉంది. నేను ఇంకా అప్పుడు కుదరదమ్మా, ఫ్రీగా ఉన్నప్పుడే మనం ఒక రోజు ఏర్పాటు చేద్దాం అనుకుని నేను గాయత్రి గారు చెప్పాను. మరి దేవుడు ఇష్టమైన గొప్ప ఈ రోజు మరి దేవుడు ఏర్పాటు చేశారు కాబట్టి మరి నిజంగా మరి ఈరోజు ఇలా ఈ కార్యక్రమం ఇలా జరిగించడానికి మరి దేవుడే హెల్ప్ చేశాను. మరి దేవుడు హెల్ప్ లేకుండా దేవుడు చిత్తం లేకుండా మన జీవితంలో ఏది జరగదు. చిత్తంలోనే ఏదైనా జరుగుతుంది. ఏం జరగాలన్నా సరే ఆయన చిత్తం అయితేనే మనం పొందుకోగలుగుతాం ఏదైనా సరే. కాబట్టి మరి దేవుడు మరి నాకు అనుగ్రహించినటువంటి మరి ఈ యొక్క అంటే నడిపింపుని బట్టి దేవుని పొందాలని తెలియజేసుకుంటూ మరి చిట్టుబాబు గారిని కూడా నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ఇందాక మేడం గారు చెప్తూ ఇందాక బయట మాట్లాడుతున్నాను. మేడం గారు వచ్చిన వెంటనే నేను చేసేటువంటి సహాయం కొంచెం కావచ్చమ్మా, కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆధిక్యతలో మేము చేస్తున్నాం, మీరు చేస్తున్నటువంటిది సర్వీస్ అంతా ఇంత కాదు అన్నట్లుగా చెప్తూ నేను ప్రతి నెల కూడా నా వంతు సహాయం చేస్తాను అన్నారు. సమయంలో మేడం గారు మీకు ఎన్నో పనులు ఉంటాయి, ఎంతో బారు ఉంటుంది, అయినా మీ పనులన్నీ మానుకుని వచ్చినందుకు మాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. నిజంగా మీలాంటి వారు ఈ యొక్క ఆశ్రమానికి ఉండటం మాకు చాలా సంతోషకరణీయం. ఇంకా మా కోసం తెలియజేస్తానని చెప్పారు కూడా. తప్పకుండా మన కోసం ఇంకా అనేక టీచర్ గారు ఇంకా వాళ్ళ యొక్క టీచర్స్ కి అందరికీ కూడా స్టాఫ్ కూడా తెలియజేస్తానన్నారు. అందుని బట్టి మేము చాలా సంతోషిస్తున్నాం. అందుని బట్టి దేవునికే మరింతగా మహిమయు ఘనతయు ప్రభావం కలుగును గాక. మేడం గారు ప్రార్థన చేస్తారు. మన ఆహారం మరి మమ్మల్ని అందరినీ కూడా ప్రభావ నాయన ఈ యొక్క మే మాసం తండ్రి ప్రభావ ఈ యొక్క తండ్రి మరి ఆయన 6వ దినంలోకి చేర్చారు. మరి ఈ దినాన్ని మాకు బహుమానం ఇచ్చారంటే ఈ మాసాన్ని సంవత్సరాన్ని మాకు బహుమానం ఇచ్చారంటే మీరు ఇష్టమైతే ఏ ఆధిక్యానికి కారణం కాదు దేవా స్తోత్రంలో. మరి ఈ దినము ప్రభావ ఈ విధంగా తండ్రి మరి నాయన మరి ఒక చిన్న తండ్రినైనా మరి భోజనం ఏర్పాట్లో మీరు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి కొన్నాను ప్రభావ. నిజంగా మరి ప్రభావ నాయన మరి నేను చాలాసార్లు అనుకుంటూ ఉన్నాను ఇలాంటి వాళ్ళకి ఏదైనా నేను చేయగలిగిన అందులో సర్వ్ చేద్దామని అనుకున్నప్పుడు మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం ప్రభావ. అలాగే మరి ఆర్గనైజేషన్ నడిపిస్తున్న చిట్టుబాబు గారిని బట్టి కూడా నీకు వందనాలు ప్రభావ. మరి ఆ బిడ్డను కూడా బ్లెస్ చేయండి. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిద్ధపడుతుందిగా మీ చిత్తంలో ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ బిడ్డకు అనుగ్రహించమని కోరుకుంటున్నాను దేవా. ఎందుకంటే ఈ సేవ జరగాలంటే ఇది ఎంతో మరి ఆర్థిక వనరులు అవసరమైనటువంటి మరి కార్యక్రమం ప్రభావ. మరి మీరే మీ గుప్పుళ్ళు విప్పి తండ్రి అనేక మందిని ప్రేరేపించి ప్రభావ మరి ఇలాగనే తండ్రి వాళ్ళందరూ కూడా సహాయం చేయడానికి సహాయం చేయి. ఇక్కడ ప్రతి బిడ్డను దీని చిన్న బిడ్డలు మొదలుకొని ప్రభావ యవనస్తులు ప్రభావ అలాగే తండ్రి మరి మిగిలినటువంటి పురుషులు అనేవి స్త్రీలు అనేవి అందరినీ మీరు దీవించి దర్శించండి. వాళ్ళ పనుల్లో వాళ్ళ యొక్క వర్క్స్ సమస్త విషయాలు మీ కృపా పాపగా దయచేసి ఈ సంస్థను ఇంకా నూరంతులుగా ప్రభావ ఆస్వాదించమని కోరుకుంటున్నాను. మరి ఈ యొక్క సంస్థకు సహకారులుగా ఉన్న బిడ్డలు కూడా మీరు దీవించి ఆస్వాదించమని కోరుకుంటూ ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యం బలం శక్తిని ఆయుష్ను అనుగ్రహించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థనను ఆశను చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.